మాల్ ఆఫ్ ఆసియా. సో ఫినెక్స్ వాళ్ళది. సో బెంగళూరులోనే అతిపెద్ద లగ్జరియస్ కాస్ట్లీ మాల్. సో ఇందులో చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఛానల్ ఫస్ట్ టైం అయితే గాయస్ చూసారు కదా. సో పార్కింగ్ ప్లేస్లో అయితే ఉన్నాం. సో మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి పార్కింగ్ సిస్టము ప్రజెంట్ ఏ మాల్లో నేను ఎక్కడ చూడలేదు. సో మనం అక్కడ 2 కార్లు, ఒక కారు పెట్టిన తర్వాత మళ్ళీ కిందకి పైకి ఇంకో కారు వెళ్తుంది. సో 2 కార్స్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది బైక్ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చాం. సో మనకి గేట్ దగ్గర నుంచి పార్కింగ్ రావడానికి చాలా టైం పట్టింది. చూస్తున్నారు కదా ఎంత టైం పట్టిందో. తిరుగుతూనే ఉన్నాం. సో ఇక్కడ ఒకే ప్లేస్లో 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది లాబీ ఎంట్రీ. సో లాబీ ఎంట్రీలోకి వచ్చాము. కింద పార్కింగ్ ప్లేస్లో ఎంట్రీ మాట. సో లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాము. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు గైడ్ మాట. సో మొత్తం మాల్ సంబంధించి మొత్తం గైడ్, ఏ ఫ్లోర్లో ఏ ఐటెం బ్రాండ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, సో మొత్తం దీంట్లో మీకు అవైలబిలిటీ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ గైడ్ పట్టుకొని మనం ఏ ఫ్లోర్లో ఏ అయితే ఉన్నాయో మనం మొత్తం చూస్తాము, ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇది ఎంట్రన్స్. సో మొత్తం మాల్ వచ్చేసి 5 ఫ్లోర్స్ రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇది బెంగళూరుకి నార్త్లో ఉంది, భారతహల్లిలో ఉంది. జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర. అలా వెళ్తుంటే అక్కడ షాప్ వాళ్ళు పిలుస్తున్నారు, చూడమని చెప్పి, షాప్ చూడమని చెప్పి, ఒకసారి విజిట్ చేయమని చెప్పి పిలుస్తున్నారు. సో చూస్తున్నారు కదా, థర్డ్ వేవ్ కాఫీ. చాలా పెద్ద మాలు. మీరు మొత్తం స్పెండ్ చేయడానికి, ఈ మాల్ అంతా స్పెండ్ చేయాలంటే మినిమం 8 అవర్స్ అయితే పడుతుంది. సో ఇక్కడ నాకు ఇందులో మాల్లో నచ్చింది ఏంటంటే సిట్టింగ్ ఏరియా ఒకటి ఉంది. అది అక్కడ గ్రీనరీ ఉంది, చెట్లు అవి మీకు చూపిస్తుంది చూడండి. అక్కడ మీకు ఒక ఆరెంజ్ కలర్ చెట్లు, ఇవి కెనడా స్టైల్లో ఉందన్నమాట. ఆరెంజ్ కలర్ చెట్టు చూడండి. ఇది ఏ మాల్లో అయితే ప్రజెంట్ ఎక్కడా లేదు సౌత్ ఇండియాలో. ఇది కూడా గైడే. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అన్నమాట. మనం క్లిక్ చేసుకొని ఏ బ్రాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, సో ఏ ప్లేస్లో ఉన్నాయి కూడా మీకు
ఇక్కడ చూపిస్తది. ఈవెంట్స్ ఏమున్నాయి, ఏమన్నా ఏ మాల్‌లో ఈవెంట్ జరుగుతుందా లేదా అది కూడా మీకు ఇక్కడ చూపిస్తదనమాట. సో, టాయిలెట్స్ ఎటున్నాయి ఇవన్నీ కూడా మీకంతా క్లియర్ కట్‌గా గైడ్ అయితే ప్రతి ఫ్లోర్‌లో అవైలబిలిటీ ఉంటుంది. సో, ఎవరైనా మిస్ అయినా కూడా ఏది ఎక్కడుందో కూడా తెలుసుకోవచ్చు ఈజీగా ఈ గైడ్‌తో. సో, చూస్తున్నారు కదా బ్రాండ్స్. సో, సెకండ్ ఫ్లోర్‌కి అయితే వచ్చాం. సెకండ్ ఫ్లోర్‌లో కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. అంటే ఐ మీన్ ఫిల్ అవ్వలేదు. సో, బ్రాండ్స్ అయితే అలాగ అక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి షాప్ అవుట్‌లెట్స్. సో, కొన్ని షాప్స్ అయితే ఇంకా ఫిల్ అవ్వలేదు. ఇవన్నీ ఇక్కడికి షాపులు రావాలి. అంటే కొన్ని ఆల్రెడీ ఆక్యుపైడ్ చేశారు. కొన్ని ఆక్యుపై అవ్వలేదన్నమాట. సో, అక్కడ ఆక్యుపై అవ్వని ప్లేస్‌లో క్యూఆర్ కోడ్ పెట్టారు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి షాప్ ఓపెన్ చేయకుండా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఇక్కడ షాప్ అయితే పెట్టుకోవచ్చు ఈ మాల్‌లో. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే అంత పెద్దగా ఏమీ లేదు. షాప్స్ తక్కువ. బ్రాండ్స్ ఇంకా ఫిల్ అవ్వలేదన్నమాట. సో, చెప్పాను కదా గ్రీనరీ ఉందని ఆ గ్రీనరీ ప్లేస్‌కి వెళ్తున్నాం. సో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూద్దాం చూడండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. ఆరెంజ్ కలర్ చెట్టు, గ్రీన్ కలర్ చెట్టు. సో, వాటర్ ఫ్లోయింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కింద అయితే కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. పక్కన స్టార్ బక్స్ ఉంది. ఆ స్టార్ బక్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఆ ప్లేసెస్. ఇది ఓన్లీ నార్మల్ పీపుల్ అయితే ఇక్కడ విజిట్ చేసి కూర్చోవచ్చు. సో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. గాల్లో తేలుతున్నట్టు పెట్టారు ఆ ప్లేట్స్. సో, దేనికి అసలు సంబంధం లేదు. ఏ ప్లేట్‌కి ఆ ప్లేట్‌కి సంబంధం టచ్ కూడా ఉండదన్నమాట. చూడండి పై ఫ్లోర్ నుంచి మీకు వ్యూ. అది చూడండి అలా గాల్లో తేలుతున్నాయో ప్లేట్స్. చాలా బాగుంది వ్యూ అయితే. ఈ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో బ్రాండ్స్ కొన్ని బ్రాండ్స్ కొన్ని ఫిల్ అవ్వలేదు కదా రిమైనింగ్ బ్రాండ్స్ అన్నమాట. చూడండి అవి గాల్లో ఎలా తేలుతున్నాయో ప్లేట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవెంట్స్ ఏమన్నా జరిగితే ఇక్కడ జరుగుతాయి అన్నమాట ప్లేస్. సో, ఇక్కడ కూర్చోడానికి పైనుంచి చూడడానికి ఇక్కడ స్క్రీనింగ్ కూడా ఉంది. సో, ఏదైనా ఈవెంట్స్ జరుగుతాయి కదా మ్యూజిక్ ఈవెంట్స్ కానీ డాన్సింగ్ ఈవెంట్స్ కానీ సో, ఇక్కడ ఇవి చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆ ప్లేస్ ఇది. సో, నెక్స్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నాము. పైనుంచి వ్యూ మీకు స్టార్టింగ్‌లో చూసారు కదా ఇది పైనుంచి మాట ఆ డిజిటల్ స్క్రీనర్స్. సో, పై ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నాం. సో, ఇప్పుడు మనం 3 ఫ్లోర్‌కి వచ్చాం. ఇక్కడ ఫుడ్ ఏరియా ఉంది. సో, ఇక్కడ మొత్తం ఫుడ్‌కి సంబంధించి బార్స్ కూడా ఉన్నాయి. రెస్టారెంట్ బార్స్ కూడా ఉన్నాయి. 2 బార్లు అయితే చూసాము మేము. సో, ఇక్కడ చాలామంది సాఫ్ట్‌వేర్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. చాలామందిని అబ్జర్వ్ చేసాం ఈ మాల్‌లో. చాలా రిచ్‌గా ఉంది. చాలా లగ్జూరియస్‌గా ఉంది. సో, చైర్స్ చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. ఫుడ్ తినొచ్చు. వర్క్ చేసుకోవచ్చు. చాలామంది రిచ్ పీపుల్ అయితే కనపడ్డారు మాకు. చూస్తున్నారు కదా.
ఇదంతా ఫుడ్ డైనింగ్ ఏరియా అనమాట. ఫుడ్ చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. కేఎఫ్సి, డామినస్, గ్రిల్ చికెను, అవి కాదు ఒక్కటి కాదు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మేమైతే సిజిలింగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాం ఇద్దరము. సో మనోడు ఒకటి నేను ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. సో పొగలో కాలుతూ ఎలా కనపడుతుందో చూడండి, చాలా వేడిగా ఉంది. మసాలా ఏమి ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ జోన్, ఫన్ ఏరియా పిల్లలకి చాలా బాగుంది. ఇక్కడ కొత్త కొత్త గేమ్స్ అయితే ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి. జపనీస్ సంబంధించి జపాన్లో చూస్తాం కదా మన వీడియోస్లో గేమ్స్, అవన్నీ చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఫన్ ఏరియా అయితే మాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. చూడండి చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. నెక్స్ట్ మరిన్ని వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.